దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 15వ అధ్యాయం. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో అబ్రహామును పిలిచారు. పిలిచి విడిచిపెట్టక ఎప్పటికప్పుడే మాట్లాడుతూ ఆయన కార్యాలను బయలుపరుస్తూ అతన్ని ధైర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగున ప్రభు స్వరం తరచూ వింటున్నాడు. దేవుడు మాట్లాడే విధానాలు అనేకంగా ఉంటాయి. అంతరంగంలో నుంచి మాట్లాడవచ్చు, కళల ద్వారా మాట్లాడవచ్చు, స్వప్నాల ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే ఆయన స్వరాన్ని వినిపింపచేసి మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడాలనుకుంటే వేరే వాళ్ళతో చెప్పి కూడా మాట్లాడించవచ్చు. ఎలాగైనా మాట్లాడతాడు. ఆయన మాట వినడానికి సిద్ధమైతే ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. అబ్రాము పడుకుంటే ఒక దర్శనం వస్తుంది అతనికి. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతూ, అబ్రామా భయపడకు, నేను నీకు కేడుముగా అంటే డాలుగా ఉంటాను, నీ బహుమానం అధికమవుతుంది అని చెప్పాడు. అబ్రాముకి చాలా వందనాలండి అని చెప్పాలనిపించలేదు. కారణం ఏంటంటే, ఎన్ని బహుమానాలు వస్తే నాకేంటి, ఎన్ని నాకు ఇస్తే ఉపయోగం ఏంటి, నేను సంతానం లేనివాడుగా ఉన్నాను అని మొదలుపెట్టాడు తన బాధ చెప్పడం. దేవుడు చెప్తుంది పూర్తిగా వినలేదు. బహుమానం అంటే ఏంటి ప్రభు అని అడగలేదు. అలాగ అడగకుండా ఎన్ని బహుమానాలు ఇస్తాయి ఏంటి నాకు అంటున్నాడు. బైబిల్లో దాదాపు 100 సార్లు ఈ పదం కనపడుతుంది, దర్శనం అని. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడే కనపడుతుంది. ఇబ్రూలో ఈ పదాన్ని తేరి చూడడం లేకపోతే చూడడం అని అంటారు. దేవుడు తన ప్రవక్తలకు అనేక సార్లు దర్శనాల ద్వారా సంగతులను వెల్లడి చేశాడు. కొన్నిసార్లు కలల ద్వారా, మరికొన్నిసార్లు ప్రవక్త మేల్కొని ఉన్నప్పుడే పరవశమైన స్థితిలోనికి వెళ్ళి వాళ్ళు దర్శనాలు చూసేటట్లుగా చేశాడు. అంటే అనేక రకాలుగా దేవుడు ఆయన సంకల్పాన్ని తన ప్రజలకు తెలియచేస్తాడు. అయితే చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు అని. బైబిల్లో అనేక పర్యాయాలు ఈ మాట ఉంది. కొంతమంది అంటారు 365 సార్లు ఉంది అని. అంతకంటే ఎక్కువ సార్లే కనపడింది నాకు. 365 సార్ల కంటే ఎక్కువే. భయపడనవసరం పర్లేదనే మాట ఆయా సందర్భాలను బట్టి ప్రభు తెలియచేశారు. దేవుడు అబ్రహాముతో చెప్తూ, నేను నీ కేడం డాలుగా ఉంటాను. ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేత్తో డాలును, ఒక చేత్తో కత్తిని పడతాడు, బళ్ళెమునో ఈటినో పెడతాడు. డాలు ఎందుకు అనంటే శత్రువులు వేసే బాణాలకు అడ్డు పెట్టుకోవటానికి, తనకు హాని కలగకుండా ఉండటానికి. దేవుడు అదే చెప్తున్నాడు, అబ్రహాం నేను నీకు అలాగున్న డాల్ లాగుంటాను. అంటే అబ్రహాంకి ఏదైనా హాని చేయాలనుకుంటే ముందు దేవుణ్ణి దాటుకొని రావాలి. వాట్ ఏ వండర్ఫుల్. దేవుడు అబ్రహాముకి అడ్డుగా ఉంటాడట. ఎవరైనా సరే అబ్రహాముని ముట్టుకోవాలనుకుంటే దేవుణ్ణి దాటుకొని రావాలా. అసలు దేవుడిని దాటుకొని ఎవడు రాగలుగుతాడు? ఈ విషయం మనం ఒకటి గమనిస్తే ఆత్మీయంగా అబ్రహాము విషయంలోనే కాదు, ప్రతి దేవుని బిడ్డ విషయంలో ఇది వాస్తవమే. ఎందుకు అంటే ఆయన మనకు సంరక్షణ అయి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో
33 అధ్యాయం 29 వచనంలో ఆయన అదే మాట చెప్తారు. యోబు గ్రంథం 1 అధ్యాయం 10 వచనంలో అదే మాట చెప్తారు. కీర్తన 28:7లో కూడా ఆయన నాకు డాలుగా కేడెముగా ఉన్నాడు అంటాడు. 115వ కీర్తన 9 నుంచి 11 వచనాలు చదివినా మాటలు కనబడతాయి. అంటే ఆయన ప్రజలను ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. నీకు ఏదైనా జరగాలి అని అంటే ముందు దేవుణ్ణి దాటుకొని రావాలి. ఆయన ఇలా మాట్లాడుతూ, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అంటాడు. మనలను ఆయన కనుపాపలా కాపాడుకుంటున్నాడట. కనుపాప ఎప్పుడు కూడా ఏమీ హాని కలగకుండా ఎంత సంరక్షిస్తుందో, మనకి ఏమీ హాని కలగకుండా దేవుడు అంతగా కాపాడుతాడట. ఈరోజు నీ జీవితంలో అపవాది ఏమీ చేయకుండా, ఏ శోధనకరమైన స్థితిని నీ దరికి రాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. దేవుడు నీకు సంరక్షణగా ఉన్నాడు. యోబు తనకు కలిగినంతటికీ కూడా కంచె వేశాడనే మాట అదే. అంటే దేవుడు కంచెగా ఉంటాడట. ఇప్పుడు ఏదైనా మనకు జరగాలంటే ఆయన దాటుకొని రావాలంటే, ఒకవేళ ఆయన సెలవిస్తే తప్ప ఎట్టి పరిస్థితులు ఏది ఎవరు మనలను చేయలేరంతే. దేవుని భద్రతలో నువ్వు ఉన్నావు బిడ్డ. ఎలియాజరు అబ్రహాము మనసులో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాను, గొప్ప నిధి నిక్షేపాలు ఇస్తాను, సంపద ఉంటాయి ఇవన్నీ నీకు అని అంటే, ఎందుకు ఇదంతా నాకు? ఎందుకు ప్రభువా? నువ్వు ఏమిస్తే ఏంటి అంటూ యెహోవా ప్రభువా అంటాడు. ప్రభువా అనగా హిబ్రూలో అదోనై అని అర్థం. అదోనై అని అంటే ప్రభువు, యజమానుడు, పరిపాలకుడు అని అర్థాలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోనే దాదాపు 400 సార్లు ఈ మాటలు ప్రస్తావన జరిగింది. అదోనై అంటే భూమి అంతటికి ప్రభువు, ప్రభువులకు ప్రభువు. ఇది గ్రీకు భాషలో కురియోస్ అంటారు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుకి వాడబడిన బిరుదు లేకపోతే నామం. అంటే పాత నిబంధనలో యెహోవా అని ఏ దేవుని గురించి అయితే మాట్లాడడం జరిగిందో, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా అదే పేరు పెట్టడం జరిగింది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యెహోవా దేవుడే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అవతారంగా వచ్చాడు అని ఈ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము యెహోవాను తనకు యజమానుడిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తిస్తున్నాడు. తనకు కుమారుణ్ణి అనుగ్రహించగలిగిన శక్తిమంతుడని కూడా గుర్తిస్తున్నాడు. అందుకే నాకు సంతానం లేదు కదా, ఇవన్నీ నా ఇంట్లో ఉన్నటువంటి ఎలియాజరుకే వెళ్ళిపోతాయి కదా ఈ ఆస్తి అంతా అంటూ సంతానం ఇవ్వలేదు అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, వారసుడు లేడు అని నువ్వు అనుకోవద్దు. నీ గర్భవాసాన్న పుట్టబోతున్నవాడే ఇదిగో ఈ ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. ఎలియాజరు కొడుకో అవుతాడు అనుకుంటున్నాడు అబ్రహాం. సంతానం లేకపోతే వాళ్ళకి ఇచ్చేద్దామని. ఒక మాట ఆలోచన చేస్తే అబ్రహాము మనసులో ఎలియాజరుకి ఎంత స్థానం ఉంది అంటే, తన తర్వాత యావదాస్తిని కూడా ఎలియాజరుకి ఇవ్వగలిగినంత మనసు ఉంది. అంటే ఎలియాజరు ఎంత నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మోషే తర్వాత నాయకుడిగా, మోషేకి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్ని ఎన్నుకోలేదు. పనివాడు
అయినటువంటి యెహోషువని ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే అతని నమ్మకత్వం. దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఖచ్చితంగా శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. దైవజనులు యేసన్న గారు వారికి ప్రభువు అప్పగించిన పరిచర్యలో గుంటూరు గోరట్లలో పెద్ద సంఘం ఉంది, 25,000 మంది. ఆ సంఘాన్ని తనకు తర్వాత పరిచర్య చేయగలిగిన వారు దైవజనులు జాన్ వెస్లీ గారు లేకపోతే ప్రెడి పాల్ గారు, వాళ్ళకి అప్పగించాలి. కానీ ప్రభువు యేసన్న గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రభువా ఈ పరిచర్య ఎవరికి ఇవ్వాలంటే ప్రభు చెప్పారట, అబ్రహాం అబ్రహాం అబ్రహాము అని. అబ్రహాము గారు పక్క రాష్ట్రంలో ఇంటర్ చదివి సువార్త పని మీద యేసన్న గారు వెళ్తే నా కూడా రా అంటే వచ్చేసాడు అంతే. మనకు భాష సరిగా రాదు, అంత జ్ఞానం లేదు, ఆయన చెప్పిన సాక్ష్యం అది. అయినను సరే దేవుడు అబ్రహాము గారికి ఆ 25,000 సంఘాన్ని ఇమ్మని చెప్పాడట. ఎందుకు ఇమ్మన్నాడనంటే మిగతా వాళ్ళు సేవ చేయలేదా, జ్ఞానం లేదా, అభిషేకం లేదంటే అన్నీ అందరికీ ఉన్నాయి. కానీ అబ్రహాము యేసన్న గారికి పరిచర్య చేస్తున్నాడట. ఈ మాటలు నన్ను ఎంతో బలపరిచాయి, చాలా ఆనందింపజేసి. పరిచర్య చేసిన అబ్రహాము గారికి ఏమో 25,000 సంఘాన్ని అప్పగించమని ప్రభు చెప్పాడు. అంటే పరిచారకుడు కదా అని నువ్వు ఇతరులు తక్కువగా చూసి మాట్లాడొచ్చు. దైవజనుడైనటువంటి ఏలియా గారు, ఎలీషా గారు ఏలియాని వెంబడించిన తర్వాత చేతుల మీద నీళ్లు వేసేవాడని బిరుదొచ్చింది. అంటే చేతులు కడిగేవాడు, బట్టలు ఉతికేవాడు, లేకపోతే కాళ్ళు నొక్కేవాడు, లేకపోతే పరిచర్య చేసేవాడు, దైవజనుడికి కావాల్సిన అన్నిటినీ చూసుకునేటువంటి వ్యక్తి అయినా. ఒక దినాన్ని ఇక్కడ ఎవరైనా ప్రవక్తల్లో ఉన్నారు అని అంటే ఎలీషా ఉన్నాడని చెప్పక ఏలియా చేతుల మీద నీళ్లు వేసేవాడు ఉన్నాడు అన్నాడు. చేతుల మీద నీళ్లు వేసే పరిచారకుడే, గొప్ప ఆస్తిపరుడే, కానీ దాన్ని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చాడు. ఏలియా కంటే 2 ప్రభావముతో పరిచర్య చేశాడు. దేవుడు కొన్నిసార్లు కుమారులను వారసులుగా ఎన్నుకొని పరిచర్యను ఇవ్వచ్చు, అది అప్పుడప్పుడు జరుగుతుంది, చెప్పలేమది. అబ్రహాము తర్వాత తన కుమారుడికే ఇచ్చాడు వారసత్వం. కానీ బైబిల్ చరిత్రను ఎక్కువగా మనం చూస్తే పరిచారకులకే ఎక్కువ ఆధిక్యత ఇచ్చేశాడు. అలాంటి ఆధిక్యతలో ఎలియాజరు ఉన్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ వాటి గమనించాలి, నీకు అర్థం అవ్వాలి ఏంటి అంటే పరిచర్య చేయడం ధన్యకరమైనది. దేవుడు హెచ్చించాలి అని అంటే పరిచర్య చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది. పరిచర్య చేయడం అంటే చాలా మంది నేనా పరిచర్య చేయాలా, మందిరాన్ని శుభ్రం చేయాలా, సేవకుడు కూడా ఉండాలా, వారి అక్కర్లో నేను సహకారిగా ఉండాలా, వాడు చెప్పింది నేను చేయాలా అనుకుంటే అలాగే ఉంటావు. పరిచర్యలో ఉంటే ఇదిగో నేను చెప్పేనే ఇలాంటి దైవజనులు భక్తులు వారి తర్వాత ఆధిక్యత సొంతం చేసుకుంటావు. ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా నీ గర్భవాసాన్ని పుట్టబోతున్న వాడే నీకు వారసుడు అవుతాడని చెప్పి మేల్కోమని చెప్పాడు. మేల్కున్నాడు. ఇప్పుడు బయటికి రా అని చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఆకాశాన్ని చూపించి నక్షత్రాన్ని లెక్కెట్టు అన్నాడు. నా వల్ల అవదు కదా, అలాగ చేస్తాను నీ సంతానాన్ని, నువ్వు లెక్క పెట్టలేనంతమంది అన్నాడు. దేవుణ్ణట నమ్మాడట. అప్పటికే తన భార్య గర్భం ఉడికింది, ఈయన వృద్ధాప్యానికి వచ్చేశాడు. నమ్మేడట దేవుడిని. ఎలా నమ్ముతాడు? ఎలాగైనా నమ్మేస్తాడు దేవుణ్ణి. నమ్మాడు అబ్రహాం. నీ బతుకులో ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేస్తే ఇంకా నమ్మవు. నువ్వు అల్ప విశ్వాసవా అవిశ్వాసవా నాకు అర్థం కాదు. ఇంకా నమ్మవు. దేవుడు పోషిస్తాడండి.
దేవుడు దీవిస్తాడండి, దేవుడు నా అక్కలు తీరుస్తాడా, దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు. చచ్చిన మనిషి లాంటి నిన్ను లేపలేదా? ఈరోజు నీ అక్కర తీర్చలేడా? నీకు బాగు చేయలేడా? నీ పరిస్థితిని క్షేమంలోనికి నడిపించలేడు? అంటే దేవుణ్ణి చేతగానోడు కింద ఆలోచన చేస్తున్నావు ఏంటి? అప్పుడు చేశాడు కానీ దేవుడు ఇప్పుడు ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన కార్యాలు చేయటానికి ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు ఆయన. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. పరిస్థితులన్నీ వేరేగా ఉన్నప్పుడు కూడా నమ్మాడు. అసలు నమ్మడానికి అవకాశం లేనప్పుడు నమ్మాడు. అందుకే దేవుడు అతన్ని నీతిగా ఎంచేశాడు, నీతిమంతుడిగా ఎంచాడు దేవుడు నమ్మినందుకు. నేను నీ కొడుక్కి ఇదిగో ఈ దేశాన్ని ఇస్తాను, ఈ కల్దీలు ఉండేటువంటి ప్రాంతాన్ని నేను నీ కొడుక్కి ఇస్తాను, ఇదంతా తాను స్వతంత్రించుకుంటాడు, అయితే నీకు ఒక నిబంధన చేస్తాను అబ్రహాం అని చెప్పి అబ్రహాంతో చెప్తున్నాడు. 3 సంవత్సరాల పెయ్యి, 3 సంవత్సరాల పొట్టేలు, 3 సంవత్సరాల మేక, తెల్లని గువ్వ, ఒక పావురం పిల్ల తీసుకుని రా, వాటిని వధించు అన్నాడు. వాటిని 2 ఖండాలుగా అంటే 2 భాగాలుగా చేసి 2 భాగాలను ఎదురెదురుగా పెట్టమన్నాడు. పావురాన్ని, గోవని వధించలేదట, అటు ఇటు పెట్టాడు. ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో అనగా 2గా విభాగించబడినటువంటి వాటి దేహాల మధ్యలో నుంచి దేవుడు అటు ఇటు నడిచాడట. ఏంటిది అనంటే ఆదిమ కాలంలో ఒక నిబంధన చేయాలంటే ఆ నిబంధన ఇలాగే జరుగుతుంది. అతనికి మాటిస్తున్నాడు, ఎలాగా? ఇదిగో ఇది నా సూచన అని. ఒక పొయ్యి రాజునట్లుగా అగ్గినట ఆ 2 ఖండాల మధ్యలో నుంచి అటు ఇటు వెళ్ళడం చూశాడు. అంటే ఆయన అగ్నిగా ప్రత్యక్షమయ్యి ఆ 2 భాగాల మధ్యలో అటు ఇటు వెళ్ళడం చూశాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని. అబ్రహాము అర్పణ అర్పించిన సందర్భంలో గాఢ నిద్ర వచ్చిందట, కటిక చీకటి కమ్మేసిందట. దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఆ నరకబడినటువంటి వాటిని ఆకాశ పక్షులు, గద్దలు వచ్చి తినడం ప్రారంభించబడ్డాయి. తినకూడదు, ఎందుకనంటే అది దేవుని కొరకు నిబంధనగా ఏర్పాటు చేయబడిన అర్పణ గనక దాన్ని ఏది ముట్టకూడదు, అది పూర్తిగా దహించబడాలి. దహించబడే సమయంలో ఆకాశ పక్షులు అనగా గ్రద్దలు వచ్చి వాటిని ముట్టుకున్నప్పుడు, తిన్నప్పుడు అది అపవిత్రమైంది. దేవుడు వెంటనే అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాం, నీవు సరిగా ఈ అర్పణ ఇవ్వలేని కారణాన 400 సంవత్సరాలు నీ సంతానం వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఖచ్చితంగా నేను వారిని విడిపిస్తాను. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. అయితే నువ్వు క్షేమంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టబడతావు. అయితే 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు, అప్పుడు వరకు నువ్వు ఇదే పరిస్థితి అన్నాడు. ఇదంతా కూడా అబ్రహాం కలలో కనిపిస్తుంది. దేవుడు మాట్లాడాలనుకుంటే ఎలాగైనా మాట్లాడతాడు.
ఈ 4వ తరం అంటే ఆ రోజున లెక్కల ప్రకారంగా 400 సంవత్సరాలని రాయబడితే, అంటే అబ్రహాం రోజుల్లో మనుషులు ఎక్కువ కాలం బ్రతికేవారు. కాబట్టి తరం అంటే ఇప్పటికంటే ఆ రోజుల్లో ఎక్కువ సంవత్సరాలు ఉండేవి. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇషాకు 180 సంవత్సరాలు బతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. అంతా దాదాపు 100 సంవత్సరాలు వారి తరం అయింది. అంటే 4 తరాలు అంతే. 4 తరాలకి వాళ్ళు ఎంత సంతానంగా మార్చబడ్డారు అని అంటే, ఆయన చెబుతున్న మాట ప్రకారంగా బైబిల్లో ఇది ఎలా సాధ్యము అని అంటే, దేవునికి సమస్తమును సాధ్యమే. 400 సంవత్సరాల్లో 20 లక్షల మంది ప్రజలు అయిపోయారట. ఈ ఎలాగా అంటే, ఒక్కొక్క కానుపులో ఒక్కొక్క తల్లి ఎంతమందిని కన్నదా అని అర్థం అవ్వలేదు. బైబిల్ ప్రకారంగా వారి సంతానోత్పత్తి విపరీతంగా ఉంది అని ఉంది. మల్టిప్లై అంటే ఒకరు కాదు, కొంతమంది పుడుతున్నారని ఒక్కొక్క డెలివరీలో అలాగ జరిగిందట. అందుకనే 400 సంవత్సరాల్లో 72 మంది యాకోబు 12 మంది కొడుకులు, వారు మనవలతో పోల్చుకుంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారు 72 మంది. అంతే, 72 మంది 400 సంవత్సరాల్లో 20 లక్షల మంది అయ్యారు. ఏంటి ఈ మాటకి అసలు ఈ 72 మంది 400 సంవత్సరాలు ఎలాగ లెక్కేసినా అన్ని వందల మంది అవుతారు తప్ప వందలు కూడా అవ్వలేరు. లక్షల మందిగా మారారు. అంటే దేవుడు వారిని మల్టిప్లై చేశాడు. అంతే, దేవుడు ఒకరి సంతానాన్ని దీవెనకరంగా మార్చాలి అంటే అలాంటి కార్యాన్ని చేయగలడు. చాలాసార్లు సంఘాలను చూసి, బలహీనంగా ఉన్న పరిస్థితులను చూసి సంఘం ఏమి డెవలప్ అవుద్ది అని కొంతసార్లు బాధపడితే, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇలాగ విశ్వసించవలను. ఏంటి అని అంటే, ఈ రోజుకున్న సంఘం కాదు, దేవుడు ఆ ప్రణాళికలు ఉండగలిగితే అద్భుతమైన రీతిలో గుంపులుగా మందలుగా దేవుడు సంఘాన్ని ఒక్కసారిగా మల్టిప్లై చేయగలడు. ఒక్కసారిగా విస్తారంగా దేవుడు తీసుకుని రాగలడు. అందుకని ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని వేచి ఉండవలేను. ఈ మాట గమనించండి. దేవుడు చెబుతున్నాడు, కనాను దేశాన్ని అబ్రహాము సంతానానికి ఇస్తానని. ఇప్పుడు గంభీరమైనటువంటి ఒక నిబంధనని చేసేసాడు. ఆ దేశంలో అనేక బలమైన జాతులు నివసిస్తున్నారు. కానీ ఎప్పటి మాదిరిగానే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడు. కేనీ జాతి వారు, కనిజా జాతి వారు, కర్మోని వారు, హిత్తీలు, పెరిజీలు, రెఫాయిములు, అమోరీలు, కానానులు, గిర్గషీలు, మోబీషీలు, కాపురమున్న ప్రదేశాలు, దేవుడు అన్నాడు, నేను మీకు ఇచ్చేస్తాను, నీ సంతానానికి ఇస్తాను. అలాంటి బలమైన వారు ఉన్నారు, వాళ్ళందరూ నేను వెళ్ళగొడతాను, ఇదిగో నీ సంతానానికి ఇస్తానని దేవుడు మాట విని బయటికి వచ్చిన అబ్రహాముతో దేవుడు వాగ్దానాన్ని చేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని నమ్మితే నీకు కూడా బలమైనటువంటి కార్యాలను నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు. కనుక ప్రభునందు విశ్వసించి నీ పట్ల దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడని అబ్రహాము నమ్మినట్లుగా నమ్ము. ఘనమైన కార్యాలు చూస్తావు. నువ్వే బలమైన కార్యాలు చూస్తావు. విశ్వాసంతో ప్రభులో ముందుకు సాగుదాం. ప్రభు అనుగ్రహించే కార్యాల కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ మాటలన్నిటినీ దీవించును గాక. ఆమేన్.